టమాటా నిలవ పచ్చడి. టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఉప్పు, పసుపు వేసుకొని ఒకరోజు ముందు పెట్టి ఉంచుకోవాలి. ఒకరోజు ముందు నిలవ పెట్టుకున్న టమాటా ముక్కలు, కొద్దిగా చింతపండు గుజ్జు ఈ 2 కలిపి స్టవ్ మీద పెట్టుకొని, ఒక స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, ఒక స్పూన్ కారం వేసి స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టుకోవాలి. ఇది ఉడుకుతుండగా చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకొని కొంచెం దగ్గరగా ఉడకపెట్టేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ మనకు తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. ఇవి బాగా చిక్కగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. దగ్గరగా ఉడికించుకున్న తర్వాతనే తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఈ దగ్గరగా ఉడికించిన టమాటా పచ్చడిని తాలింపు పెట్టుకొని, ఎక్కువ రోజులు నిలవ ఉండదు, కొద్ది రోజులే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొద్ది రోజులు ఉంటుందేమో, వెంటనే తినేయడానికి బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి కూడా బాగుంటుంది. టమాటా నిలవ పచ్చడి, ఉడికించిన నిలవ పచ్చడి బాగుంది టేస్టీగా. అన్నీ సరిపడా మనం అప్పటికప్పుడు చేసుకునేదే కాబట్టి నేను 2-3 టమాటాలతోనే చేశాను. పచ్చి టమాటాలు అయితే ఇంకొంచెం టేస్టీగా బాగుంది.